హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శారదా రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ రైస్ చేయబోతున్నాను. ఎగ్ రైస్లో చాలా వెరైటీస్ ఉంటాయి. చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు, కానీ నేను చేసిన విధానంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మెయిన్గా లంచ్ బాక్స్లోకి చేసుకోవచ్చు, చాలా క్విక్గా అయిపోతుంది. మరి టేస్టీ అండ్ సింపుల్ ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ 6 ఎగ్స్ కుక్కర్లో పెట్టి బాయిల్ చేసుకున్నాను. ఎగ్స్ బాయిల్ అయ్యాక పైన ఉన్న పెంకు తీసుకుని ఎగ్స్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్ వైట్ని సపరేట్ చేసుకుని వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. మసాలా కోసం ఎండు కొబ్బరి, యాలక్కాయలు, లవంగాలు, ధనియాలు, దాల్చిన చెక్క అన్నీ మిక్సీలో వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. నేను కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకున్నాను. ఇది ఆప్షనల్, నేను కలర్ కోసం వేసుకున్నా. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు ఇంకా ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని అందులో వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కారం వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ముందుగా ఎగ్స్ కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని అందులో వేసి వీడియోలో చూపించినట్టుగా కలుపుకోవాలి. కాసేపు మసాలా అంతటిని కుక్ చేసుకోవాలి. మసాలా కొంచెం చిక్కబడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి చల్లారబెట్టిన అన్నంలో ఈ మసాలా అంతా వేసి మొత్తం అన్నంలో కలిసేలాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ రైస్ రెడీ. చాలా బాగుంటుంది. మీరు చాలా వెరైటీ చేసుకుని ఉంటారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. లంచ్ బాక్స్ ఖాళీ అవ్వాల్సిందే, అంత బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.